హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జాస్మిన్ని చూస్తాం. తను ఒక డైవర్స్ లాయర్. అలాగే డే మొత్తం తన డైవర్స్ కేసెస్ని హ్యాండిల్ చేస్తూనే ఉంటుంది. అలా వర్క్ చేసి చేసి అలసిపోతుంది. అప్పుడే తనకి సడన్గా బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది, హ్యాపీ బర్త్డే అని. ఏంటి, నా బర్త్డే అన్న సంగతి కూడా మర్చిపోయానా అని అనుకుంటుంది. అలాగే హౌస్కి రాగానే వాళ్ళ మమ్మీ కాల్ చేసి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తుంది. సరే, నీ బర్త్డే కదా, ఈరోజు కేక్ కట్ చేసావా లేదా అని. వర్క్లోనే బిజీగా ఉన్నావా అంటే, మమ్మీ ఇప్పుడు నా గురించి నీకు ఇదంతా ఎందుకు అంటే, చూడు నీ మీద నేను కేర్ చూసుకోనా అనగానే, మమ్మీ నా మీద కేర్ చూసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నీ మీద కేర్ చూపించుకో, అలాగే అంకుల్ నీ మీద కూడా జాగ్రత్తగా చూసుకో అని కాల్ కట్ చేస్తుంది. తను అనుకుంటూ ఉంటుంది, ఎవరు చెప్పారు బర్త్డే రోజు మాత్రమే కేక్ స్పెషల్ అని, కేక్ కట్ చేసుకోకపోతే ఏంటి అని ఫోన్లో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని, వావ్ ఈ బ్యాగ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఇది నా బర్త్డేకి నేనే గిఫ్ట్గా ఇస్తాను అని అనుకుంటుంది. అలా తనేమో తన గిఫ్ట్స్ అన్ని చూస్తూ, రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్ని చూస్తూ, వావ్ ఉమెన్ లైఫ్లో ఇంతకంటే ఏం కావాలి, మనీ సంపాదించుకోవాలి, తన ఇష్టమైన లైఫ్ని, తన ఇష్టమైన వస్తువుని కొనుక్కుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, ఇంతకంటే హ్యాపీనెస్ ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తన బెడ్రూమ్లో కూర్చోగాని పక్కనే ఉన్న నైబర్ ఏమో న్యూగా వస్తాడు. అలాగే గిటార్ వాయిస్తూ ఉంటే తనకి చాలా కోపం వస్తుంది. ఏంటి ఈ న్యూ నైబర్ ఇప్పటి వరకు 12 అవుతుంది, ఇంకా ఇంత పెద్ద సౌండ్ చేస్తున్నాడని చాలా కోపంగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ రింగ్ కొడుతూనే ఉంటుంది. అప్పుడే ఒక పర్సన్ డోర్ తీస్తాడు. అతను ఎవరో కాదు, మన డ్రామాలోని మేల్ లీడ్ షెన్. అతను చూడగానే తను షాక్ అవుతుంది. ఈ పర్సన్ ఏంట్రా బాబు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, పైనుంచి దిగి వచ్చిన ఏంజల్ బాయ్లా ఉన్నాడు అని అలా చూస్తూ ఉంటుంది. అది ఏమైంది అంటే, చూడండి మీరు గిటార్ సౌండ్ చాలా పెద్దగా వస్తుంది, ఆల్రెడీ 12 అయిపోయింది, సో రూల్స్ వైజ్గా ఈ టైంలో గిటార్ వాయించినా కానీ కరెక్ట్ కాదు అనగాని, సారీ యాక్చువల్లీ నేను నైట్ కేఫ్లో వర్క్ చేస్తాను పార్ట్ టైంగా, సో నాకు ఇప్పుడే టైం దొరికింది, అందుకే నేను వాయిస్తున్నాను. సరే నెక్స్ట్ టైం 12 లోపే నేను కంప్లీట్ చేసేలా చూసుకుంటాను అనగాని తను షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పర్సన్ దగ్గర నుంచి తను సారీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. అప్పుడే తను ఓకే అని వెళ్ళబోతుంటే అతనేమో తన హ్యాండ్ పట్టుకొని తను షాక్ అవుతుంది. అప్పుడే తనకి ఒక కేక్ పీస్ ఇచ్చి, ఇది నేనే ప్రిపేర్ చేశాను, సారీ దీన్ని తీసుకోండి అనగాని తనేమో లేదు నాకు అవసరం లేదు అని అంటుంది. అరే అంటే మీరు నన్ను క్షమించట్లేదా అని అంటూ ఉంటే ఇమీడియట్గా సరేలే పోనీ అని తీసుకుంటుంది. అప్పుడే అతనేమో తన పేరు చెప్పగాని తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే షెన్ చూస్తూ ఉంటాడు. ఏంటి నేను చెప్పినప్పుడు తను కూడా రెస్పాన్స్ ఇవ్వాలి కదా అని అనుకుంటాడు. అలా తను హౌస్కి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కేక్ పెట్టి వెళ్ళబోతూ, అయినా తినే ఫుడ్ని వేస్ట్ చేయొద్దు అని ఫుడ్ తింటుంది. వావ్ ఈ కేక్ పీస్ ఏంటి ఇంత డెలిషియస్గా ఉంది అని షెన్ యొక్క ఫేస్ గుర్తు తెచ్చుకుంటూ, అతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో ఈ కేక్ పీస్ కూడా అంత డెలిషియస్గా ఉంది అని హ్యాపీగా తింటుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో తను హడావుడిగా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే అప్పుడే కాలింగ్ బెల్ రాగానే తను డోర్ ఓపెన్ చేస్తుంది. బయటేమో షెన్ ఉంటాడు. అలాగే చెప్తూ ఉంటాడు, మీ బాల్కనీలో నుంచి బట్టలు కొన్ని మా బాల్కనీలో పడిపోయాయి, మా బాల్కనీలో చాలా మట్టి ఉండడం వల్ల నేను వాష్ చేసి తీసుకొచ్చాను అనగాని, వాష్ చేయాల్సిన అవసరం ఏముంది అని తను అంటూ ఉంటుంది. ఏం పర్వాలేదు, కొన్ని బట్టలే కదా వాష్ చేశాను అని తనకి బ్యాగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను లోపలికి వచ్చి ఆ బట్టలు చూసేసరికి అందులో ఇన్నర్స్ ఉంటాయి. ఏంటి తన ఇన్నర్స్ వాష్ చేసా కానీ ఊహించుకుంటూ, అయినా ఈ రోజులో అబ్బాయిలు ఏంటి ఇలా తయారయ్యారు అనుకుంటుంది. అలా తనేమో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళగానే తన అసిస్టెంట్ చెప్తూ ఉంటుంది, మ్యామ్ ఈరోజు మన కంపెనీలో 10 మెంబర్స్ ఇంటర్న్షిప్గా వచ్చారు, అందులో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే మీ దగ్గర ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చింది అనగానే, అట్లీస్ట్ 1 పర్సన్ వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను డైవర్స్ లాయర్ కాబట్టి. అప్పుడే తన ఇంటర్న్ వచ్చి తను ఇంట్రడ్యూస్ చేసుకొని తనకి సెకండ్ ఇవ్వబోతుంటే తనకి సజెషన్ ఇస్తుంది. చూడు ఎప్పుడు నువ్వు హెల్ప్లెస్ లాగా వేరే వాళ్ళ ముందు చేయి చాపొద్దు, అప్పుడు నువ్వు ఒక స్ట్రాంగ్ లేడీ అవుతావు అనగాని ఓకే అని చెప్పి తన ప్లేస్లో కూర్చోడానికి వెళ్తుంది. అప్పుడే తన అసిస్టెంట్ అలాగే తన దగ్గర పనిచేసే ఇంకో ఇంటర్న్ ఏమో అంటూ ఉంటారు, ఏంటి నువ్వు మధ్యలోనే పోవు కదా అని అంటూ ఉంటే, ఈ ఇంటర్న్ అంటుంది నేనెందుకు వెళ్తాను అనగాని, ఎందుకంటే మా మ్యామ్ చాలా స్ట్రిక్ట్ కదా, ఎప్పుడు క్లాస్ పీక్తూనే ఉంటుంది,
చిన్న మిస్టేక్ అయినా అరుస్తూనే ఉంటుంది. అనగానే సరే సరే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అని ఆ అమ్మాయి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఏమో మనం షెన్ని చూస్తాం. అతను కేఫ్లో కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అలాగే తన కోసం కేఫ్లో చాలామంది అమ్మాయిలు తన కోసమే వచ్చి తనని చూస్తూ ఉంటారు. సో అందులో వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారని అతని ఫోటో కూడా తీస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఇది మీ 5th కాఫీ, ఇలా మీరు డైలీ కాఫీ ఇన్ని టైమ్స్ తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటే లేదు లేదు నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అని అతన్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను వర్క్ చేస్తూ ఉంటే తన దగ్గరికి ఆ కేఫ్ యొక్క ఓనర్ వచ్చి చూడు నువ్వు మా కేఫ్లో పార్ట్ టైం వర్క్ చేయడానికి వచ్చినప్పటి నుంచి మా సేల్స్ రాకెట్ లాగా వెళ్ళిపోతున్నాయి. సో నువ్వు ఓకే అంటే పార్ట్ టైం నుంచి ఫుల్ టైం ఇక్కడే వర్క్ చేయు, నేను శాలరీ కూడా పెంచుతాను అంటే లేదు దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే లేదు ఇది జస్ట్ టైంపాస్ కోసమే చేస్తున్నాను, అలాగే నేను ఇక్కడ సిటీలో ఎన్ని రోజులు ఉంటానో కూడా ఇంకా డిసైడ్ కాలేదు అని చెప్తాడు. ఇప్పుడే తనకి తన ఓల్డ్ బాస్ మెసేజ్ చేస్తాడు. ఏంటి నీ మ్యూజిక్ కెరియర్ని ఆపేస్తావా, నువ్వు ఎప్పుడు వస్తావు అని మెసేజ్ చేసినా కానీ తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. సో ఏమో తన ఆఫీస్ అయిపోగానే తన హౌస్కి వస్తుంది. అలాగే బిల్డింగ్ యొక్క లిఫ్ట్ వెళ్తూ కేస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది తన అసిస్టెంట్తో. అప్పుడే షెన్నేమో సడన్గా లిఫ్ట్లోకి వస్తాడు. అలాగే తన అసిస్టెంట్తో ఏమో ఆ కేసు గురించి ఎంక్వైరీ చేయాలి, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తూ ఉంటే అతను అంటూ ఉంటాడు కాల్ కట్ చేయగానే, ఓ నువ్వు డైవర్స్ లాయర్వా అంటే అవును నీకేమైనా ప్రాబ్లమా అని సో అంటుంది. అలాంటిది ఏం లేదు అని తను వెళ్ళబోతూ ఉంటే అట్లీస్ట్ నేను ఏమైనా చెప్పు కదా అని షెన్ అనగానే చూడు మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం జస్ట్ నైబర్సే కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను అనుకుంటూ ఉంటాడు ఏంటి నేను దీనికి కోపం తెప్పించానా అని అనుకుంటాడు. అలాగే తన ఆఫీస్లో ఉండగానే వాళ్ళ మమ్మీ కాల్ చేసి నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనకి ఒక కొడుకున్నాడు, అతను ఒక కేసు గురించి నీతో మాట్లాడాలంట, చాలా బాధపడుతున్నాడు అనగాని సరే మమ్మీ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను మీట్ అవుతాను అని కేఫ్లో మీట్ అవడానికి ఆ కేఫ్కి వెళ్తుంది. అప్పుడే అతనేమో నేను ఇప్పుడు ఏం ఆర్డర్ చేయాలి అని తనని చూసి చెప్పగానే తను అంటూ ఉంటుంది ఇప్పుడు మనం పాయింట్కి వద్దామా అంటే తను అంటాడు ఏంటి ఇప్పుడు మనం బ్లైండ్ డేట్కి వచ్చాం, నువ్వేమో ఇంకా వర్క్ గురించే మాట్లాడుతున్నావు అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి బ్లైండ్ డేటా, మా మమ్మీ అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి పంపించిందా అని ఇమీడియట్గా సారీ నాకు మ్యారేజ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోను అనగానే అతనేమో అరుస్తూ ఉంటాడు. ఏంటి నేనేమన్నా ఈడియట్లా కనిపిస్తున్నానా, మీరు నాతో గేమ్స్ ఆడుతున్నారా అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. చెన్ని ఏమో తనని చూసి ఇక్కడేం చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ బ్లైండెడ్ పర్సన్ ఏమో తన మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు. మీరేంటి నువ్వు జస్ట్ డ్రైవర్స్ లాయర్వి, అలాగే నువ్వు ఫోటోలో టిక్ టాక్గా కనిపించకపోతే చూడడానికి బ్లైండెడ్ కూడా రాకపోయేవాడిని, నేను ఫైనాన్స్ మినిస్టర్లో వర్క్ చేస్తున్నాను, సో నువ్వు నా కింద చిన్న పీసు మాత్రమే, కానీ ఏదో మా మమ్మీ చెప్పిందని బ్లైండ్ డేట్కి వచ్చాను అని తన మీద అరుస్తూనే ఉంటాడు. తను సైలెంట్గా ఉంటుంది. అలా అరుస్తూ సడన్గా వెళ్ళబోతూ ఉంటే జారి కింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి ఓ మీరు చూసుకోలేదా ఇక్కడ ఎవరో కాఫీ పడేస్తే నేను క్లీన్ చేశాను, అలాగే ఇక్కడ బోర్డు కూడా పెట్టాను కదా ఈ ఏరియాలో మొత్తం వాటర్ తడిగా ఉంది అని అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు. అలాగే సూ కూడా చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఆ పర్సన్ ఏమో ఈరోజు నా డే అంతా బ్లాడ్ లక్తో రన్ అవుతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఏమో అతను చూసి ఏంటి ఈ పర్సన్ నా కోసం ఇదంతా చేశాడా, కావాలనే అతని కింద పడేశాడా అని అనుకుంటుంది. అలా వెళ్ళబోతూ ఉంటే ఇమ్మీడియట్గా షెన్ ఏమో తనకి కేక్ ఇచ్చి ఏదైనా స్వీట్ తింటే మూడ్ సెట్ అవుతుంది అనగానే తనేమో థ్యాంక్ యూ చెప్పి తన నేమ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తనేమో హౌస్లో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. సో తను ఓపెన్ చేయగానే వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీ అంటుంది సారీ నేను నీకోసం బ్లైండ్ డేట్ చూసిన పర్సన్ అలాంటి కోపిస్ట్ పర్సన్ నాకు తెలియదు, నెక్స్ట్ టైం మంచి పర్సన్ని చూస్తాను అనగాని మమ్మీ ఇప్పుడు బ్లైండ్ డేట్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు మ్యారేజ్ చేసుకునే ఆలోచనే లేదు అని అంటూ ఉంటే ఏంటి నువ్వెందుకు ఇలా
ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మన లైఫ్లో ఎవరో ఒక పర్సన్ కావాలి కదా మనం చూసుకోవడానికి. అంటే మమ్మీ, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ పర్సన్ వద్దు, నేను మళ్ళీ ఆ పర్సన్ తీసుకొచ్చి నేను ఇబ్బంది పడాలని అస్సలు అనుకోవట్లేదు అని అంటుంటే, నా వల్లనే మ్యారేజ్ చేసుకొని అంటున్నావా అని ఫ్లాష్ బ్యాక్లో తను కాలేజ్ నుంచి రాగానే వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ చాలా కొడతాడు, అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అంటూ ఉంటుంది, మమ్మీ ప్లీజ్ ఈ పర్సన్కి డైవర్స్ ఇచ్చేసి నాతో పాటు రా, మనం ఏదైనా దూరం ప్లేస్కి వెళ్దాం, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని అంటుంది. సో ప్రజెంట్లో అంటూ ఉంటుంది వాళ్ళ మమ్మీ, చూడు నీ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, అలాగే సెకండ్ పార్ట్నర్ కూడా వెతికాను. సో నాకు కూడా ఒక కోరిక ఉంటుంది కదా, నీకు కూడా ఒక మంచి పర్సన్ దొరికితే హ్యాపీగా ఉంటావని అనగానే, లేదు అని తను డైరెక్ట్గా చెప్పగానే వాళ్ళ మమ్మీకు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఏమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే తను చెప్తూ ఉంటుంది, నాకు లవ్ మీద మ్యారేజ్ మీద అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం కూడా లేదు, అలాగే వేరే వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఇబ్బంది పడడం నాకు అస్సలు నచ్చదు, అందుకే వాళ్ళకి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి హెల్ప్ చేయడానికి డైవర్స్ లాయర్గా ఎంచుకున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఏమో షూని మీట్ అవ్వడానికి సాంగ్ అనే ఆంటీ వస్తుంది. ఆంటీ అంటూ ఉంటుంది, నేను నా హస్బెండ్తో డైవర్స్ తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే నా హస్బెండ్ నన్ను మళ్ళీ కన్విన్స్ చేశాడు, నేను అతనితో డైవర్స్ తీసుకోను అనగాని అప్పుడే అంటుంది, చూడు మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మనం తొందరలో కేసు కూడా విన్ అవ్వబోతున్నాం కదా, అతను మిమ్మల్ని కొడుతున్నాడు, నేను మీ మంచి కోసమే కదా చెప్పేది అనగాని సాంగ్ ఆంటీ అరుస్తూ ఉంటుంది, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నాకు నా హస్బెండ్కి హ్యాపీగా ఉంటే చూడాలనుకోవట్లేదా, మా ఇద్దరి మధ్యలో డైవర్స్ తీసుకోవడానికి మా వెనకాల పడుతున్నావు, ఓ అయినా నీకు మనీ ఇంపార్టెంట్ కదా, మనీ సంపాదించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడే యొక్క కాంపిటేటర్ ఏమో తనని చూసి, వావ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకొక సర్ప్రైజ్ ఉందిలే అని అనుకుంటాడు. సూనేమో తన బాస్ తన ఆఫీస్ రూమ్కి పిలిచి చెప్తూ ఉంటాడు, తను వెళ్ళగానే హలో బాస్ అంటే నన్ను ఎవరు లేనప్పుడు టీచర్ అని పిలవచ్చు అని అంటుండు, ఎందుకంటే తన హై స్కూల్ టైంలో టీచర్ కాబట్టి. అలాగే వాళ్ళ బాస్ చెప్తూ ఉంటాడు, చూడు ఇప్పుడు మన కంపెనీ యొక్క బిజినెస్ పార్ట్నర్గా నిన్ను ఎంచుకోవడానికి వేరే వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, అలాగే నువ్వు ఇంకా కేసులు గెలవాలి, నీ కాంపిటేటర్ కూడా నీకు చాలా ఆపోజిట్గా ఉన్నాడు, సో ఇప్పుడు నువ్వు బిజినెస్ పార్ట్నర్ అయ్యే ఛాన్సే లేదు, సో దీంట్లో నేనేం చేయలేను, ఒక చిన్నప్పటి టీచర్ కాబట్టి ఇదంతా చెప్తున్నాను అనగాని తను చాలా అప్సెట్ అవుతుంది. అలాగే తనేమో డ్రింక్ చేయడానికి ఒక పబ్కి వస్తుంది. తను డ్రింక్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, సారీ నేను ఇప్పుడు గుర్తొచ్చానా, ఏం ప్రాబ్లం లేదులే, అయినా నేను అబ్రాడ్లో ఉన్నాను, సో ఇక్కడ ఏరియాస్ తిరుగుతున్నాను, సిగ్నల్ లేదు, అందుకే నీ బర్త్డే కూడా కాల్ చేయలేదు, ఒక పని చేద్దామా, ఇంటికి వచ్చాక నీ బర్త్డే బాగా సెలబ్రేట్ చేద్దానని తను ఇక్కడ మాట్లాడడం పూర్తి కాకముందుకే తను కాల్ కట్ చేస్తుంది. సో తనేమో మళ్ళీ అప్సెట్ అయ్యి ఇప్పుడు నా కంపెనీగా ఎవరికి కాల్ చేయాలి అని లిస్ట్ చూస్తూ ఉంటుంది. అప్పుడే తన ఎదురుగా మిస్టర్ షైన్ ఉంటాడు. షైన్ని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, చూడు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అనగానే, నువ్వు కేఫ్లో కదా వర్క్ చేయాల్సింది అంటే, అవును వీక్లో 3 days ఇక్కడ కూడా వర్క్ చేస్తాను అంటే, బావు నువ్వు నిజంగా అవుట్ స్టాండర్డ్ అనగానే, నా దగ్గర ఇంకా చాలా అవుట్ స్టాండింగ్ క్వాలిటీస్ ఉన్నాయిలే అని అంటూ ఉంటే, అయినా మీ పెద్దవాళ్ళు చాలా బోరింగ్ కదా అంటే తను సైలెంట్ అవుతుంది. సో అతనేమో తన కోసం స్పెషల్ డ్రింక్ని ప్రిపేర్ చేసి, ఇది మీకోసమే అంటే, చూడు ఇది చిన్నపిల్లలు తాగే డ్రింక్, నాకు అవసరం లేదు అని డ్రింక్ చేస్తూ ఉంటుంది తన డ్రింక్. అప్పుడే పబ్కి ఒక అమ్మాయి వచ్చి, మీరు ఇక్కడ న్యూగా వచ్చారా అని, మీకు ఇక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారో నేను త్రిబుల్ ఇస్తాను, ఈరోజు నైట్ నాతో స్పెండ్ చేస్తావా అంటే, లేదు ఈరోజు నా టైం మొత్తం ఈ లేడీకి అనగానే ఓకే చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఏంటి నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావా ఒక షీల్ లెక్క అంటే, లేదు నిజంగా ఈరోజు టైం మొత్తం నీకే కేటాయించాలనుకుంటున్నాను అంటే, సరే ఇప్పుడు నేను ఏం చేయాలంటే అది చేయొచ్చు అనగానే షైన్ ఏమో ఓకే అంటాడు. సరే హోటల్కి పదా అని తను హోటల్కి తీసుకెళ్ళి హోటల్ రూమ్ బుక్ చేస్తుంది. అప్పుడే తన మధ్యలో నుంచి నార్మల్ స్టేజ్లోకి వచ్చి, అయినా నేను ఏం చేస్తున్నాను అని షాక్ అవుతుంది. అలాగే అతనితో లిఫ్ట్లో వెళ్తూ అనుకుంటూ ఉంటుంది, అయినా నాకు ఇప్పుడు 30 years వచ్చాయి కదా, ఇదంతా నార్మల్ థింగే కదా, నేను ఇప్పుడు ఎందుకు నర్వస్గా ఫీల్ అవ్వాలి, ఇతను కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఏం పర్వాలేదు అని అనుకుంటుంది. అలాగే తన రూమ్కి వెళ్ళగానే, ఏంటి నువ్వు
షవర్ చేసి రాపో అంటే షెన్ అంటాడు ఇద్దరం కలిసి షవర్ చేద్దాం అనగాని తను మళ్ళీ నర్వస్గా ఫీల్ అయ్యి చూడు షవర్ చేయాల్సిన అవసరం లేదు ఇలానే స్టార్ట్ చేద్దామా అని తనకి క్లోజ్గా వెళ్ళబోతూ కిస్ చేయబోతూ ఉంటే అతను అంటూ ఉంటాడు ఏంటి భయపడుతున్నావు అంటే ఏంటి నేను భయపడతానా ఏదో నువ్వే భయపడతావని వదిలేస్తున్నాను అని ఫాస్ట్గా షెడ్ బటన్ని విప్పేస్తుంది. సో అలాగే బెడ్ మీద చేసి కిస్ చేయబోతూ ఉంటుంది. కానీ తను సంజాయించుకున్నా కానీ చేయలేకపోతుంది. సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే షెన్ అనుకుంటూ ఉంటాడు నాకు తెలుసు నువ్వు ఆ టైప్ అమ్మాయి కాదని, సో నువ్వు ఎప్పటిదాకా ప్రిటెండ్ చేస్తావో చూస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. తను మళ్ళీ రిటర్న్ వచ్చి తన బ్యాగ్ తీసుకొని సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. హౌస్కి వచ్చాక అనుకుంటూ ఉంటుంది ఏంటి నేను ఇలా చేశాను, ఇప్పుడు మేమిద్దరం నైబర్స్ ఒకరి ఫేస్ ఒకరిని చూసుకోవాల్సిందే. ఇప్పుడు నేను తనని మా ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగితే ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను ఈ హౌస్ నుంచి వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వాలా? లేదు ఇది నా ఆఫీస్కి చాలా దగ్గర, ఒకవేళ ఆ పర్సన్ని షిఫ్ట్ అవ్వమని చెప్తే అయినా నేనేలా చెప్తాను అని అనుకుంటుంది. ఇక్కడేమో షెన్ కూడా హౌస్కి వచ్చి తలుసుకొని నవ్వుతూ ఉంటాడు. అలాగే తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాడు నా పక్కనే ఉన్న నైబర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, సో నేను తను ఇష్టపడడం స్టార్ట్ చేశాను అని మెసేజ్ చేస్తాడు. చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో చనిపోయాడు కానీ తను మెసేజ్ చేయడం మాత్రం ఆపపోయేవాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తన ఆఫీస్కి రెడీ అయ్యి బయటికి వెళ్ళేసరికి మిస్టర్ షెన్ని చూస్తుంది. సో ఇమ్మీడియట్గా హౌస్ లోపలికి వెళ్ళి ఏంటి షెన్ ఉన్నాడా అని అక్కడి నుంచి చాలా నర్వస్గా లోపలే ఉంటుంది. షెన్ ఏమో తనని చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంచెం టైంకి తను మళ్ళీ బయటకు వచ్చి అతను లేకపోయేసరికి ఆఫీస్కి వెళ్తుంది. అలాగే ఆఫీస్కి రాగానే షెన్ మెసేజ్ చేస్తాడు ఏంటి నువ్వు నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు అంటే తను షాక్ అవుతుంది. నా నెంబర్ నీ దగ్గర ఎలా ఉంది అనగానే చూడు నిన్న మనం హోటల్కి వెళ్ళాం కదా అప్పుడు నేను నీ ఐడి నుంచి నెంబర్ తీసుకున్నాను అని చెప్తాడు. అలాగే తను అంటూ ఉంటుంది చూడు నైట్ మన ఇద్దరి మధ్యలో జరిగిన చిన్న మ్యాటర్ కూడా ఇప్పుడు జరగనట్టే ఫీల్ అవుతాం. అంటే నువ్వు నైట్ నా షెడ్ బటన్ విప్పావు కదా దాన్ని కూడా వదిలేయాలా అనగానే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సో ఇక్కడేమో షెన్ కేఫ్లో తనకి మెసేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి ఏమో కేఫ్లో తన ఫ్రెండ్ యొక్క ఓల్డ్ సాంగ్ని ప్లే చేస్తూ అయినా ఈ పర్సన్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎంత ఫేమస్ కానీ అనుకోకుండా చనిపోయాడు. సో ఈ పర్సన్ యొక్క సాంగ్ కూడా బ్యాడ్ లక్ అని డిలీట్ చేయబోతూ ఉంటే తను బాగా అనిపించి షెన్కి బయటకు వస్తాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్లో ఏమో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక సాంగ్ని కంపోజ్ చేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పాలంటే ఆ నెక్స్ట్ డేని వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. సో ప్రజెంట్లో ఏమో అతను బాధపడుతూ ఉంటే ఇదేమో షూని మీట్ అవడానికి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన స్టోరీ అంతా చెప్పగానే తను షాక్ అవుతుంది. ఏంటి నువ్వు వేరే అబ్బాయిని మరి రూమ్కి తీసుకెళ్ళావా, అలాగే అతని దగ్గర నుంచి పారిపోయావా అని నేను నీ దగ్గర నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా నువ్వు ఈ టైపే కదా అని నవ్వుతూ ఉంటే నువ్వు నవ్వకు అని సూ ఏమో అరుస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది అయితే చెప్పు ఆ పర్సన్ హ్యాండ్సమ్గా ఉన్నాడా అంటే అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, క్యూట్ కూడా ఉన్నాడు అంటే మరి నువ్వెందుకు పారిపోయావు అనగానే చూడు మా ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉంది, అలాగే మేమిద్దరు నైబర్స్ కూడా, ఒకవేళ మా ఇద్దరి మధ్యలో ఏదైనా ఆక్వర్డ్ సిచ్యువేషన్ జరిగిందనుకో ఒకరినొకరం ఎలా ఫేస్ చేస్తాం, అందుకే నాకు అదంతా గుర్తు తెచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటే అయినా నువ్వు ఒక వన్ నైట్ స్టాండ్ గురించి ఇదంతా ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే అవును నేను ఫుల్గా డ్రింక్ చేసి అతని రూమ్కి వస్తావా అని అడిగాను, నాదే తప్పు అని అంటూ ఉంటే సరే అతను నీ నేబరే అన్నావు కదా ఇక్కడే ఉంటాడా అనగానే అవును అనగానే తన ఫ్రెండ్ ఏమో పరిగెట్టుకుంటూ వెళ్ళి డోర్ బెల్ రింగ్ కొట్టబోతూ ఉంటుంది. తన వెనకలేసి వచ్చి ఆపుతుంది. సో వాళ్ళిద్దరూ సౌండ్ చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా షెన్ని ఏమో డోర్ ఓపెన్ చేసి ఏమైంది అని అంటాడు. ఏం లేదు నేను నిన్ను చూడడానికి వచ్చాను అని వాళ్ళ ఫ్రెండ్ అనగానే ఏంటి నిన్నేమన్నా డిసప్పాయింట్ చేశాను అంటే లేదు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, నా ఫ్రెండ్ కూడా ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతుంది అనగానే దేనికి అని షెన్ అడుగుతాడు. సో షూ ఏమో తన నోట్లో వచ్చేసి అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంది. నెక్స్ట్ డే ఏమో షో ఆఫీస్లో ఉంటే తన అసిస్టెంట్ వచ్చి బాస్ మిస్టర్ సాంగ్ మళ్ళీ వచ్చింది, తన హస్బెండ్తో డైవర్స్ తీసుకోవడానికి వచ్చింది, అయినా తనేంటి ప్రతిసారి గొడవ పడుతుంది, మళ్ళీ కాంప్రమైజ్ కాగానే మళ్ళీ నా హస్బెండ్తో డైవర్స్ వద్దని వెళ్ళిపోతుంది, ఈసారి కూడా ఇలానే వచ్చింది కావచ్చు బాస్ అనగానే తన దూరం నుంచి చూసి ఈసారి పక్కా డైవర్స్ తీసుకుంటుంది అని అంటుంది.
సో తనేమో మళ్ళీ సాంగ్ దగ్గరికి వెళ్ళగానే రెడ్డి చెప్తూ ఉంటుంది, నాకు నా హస్బెండ్తో డైవర్స్ కావాలి, అలాగే అతని కంపెనీ నుంచి 30% షేర్స్ కావాలి అనగానే ఓకే చేసేద్దామంటే సాంగ్ అంటుంది, ఏంటి మీరు ఎందుకు అడగట్లేదు, ప్రతిసారి నేను ఇలానే వస్తున్నాను అలాగే వెళ్ళిపోతున్నాను కదా, ఈసారి కూడా అలానే అవుతుంది కావచ్చు అని ఎందుకు అనిపించట్లేదు మీకు అంటే, చూడు ప్రతిసారి మీరు వెడ్డింగ్ రింగ్ని పెట్టుకొని వస్తున్నారు కానీ ఈసారి వెడ్డింగ్ రింగ్ తీసేశారు అంటే మీకు డైవర్స్ కావాలి అనగానే అవును నేను ఈసారి గట్టిగానే ఫిక్స్ అయ్యాను అని చెప్పి అక్కడ నుంచి ఓకే నా పని చేయండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ చెప్తూ ఉంటుంది, బాస్ వాళ్ళ హస్బెండ్ ఒక పెద్ద కంపెనీ యొక్క సీఈఓ, మనం నిజంగా ఈ వర్క్ చేయగలుగుతామా అంటే మనం పక్కా చేయాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒక్కసారి ఈ కేసు విన్ అవుతే నాకు మంచి పేరు వస్తుంది, అలాగే ప్రమోషన్ కూడా వస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే తనకి షెన్నీము కేక్ ఫోటో పెట్టగానే తను ఎలాంటి రిప్లై ఇవ్వడు. అలాగే సూర్య ఏమో తన టీమ్మేట్స్తో మీటింగ్ పెడుతుంది. అలాగే ఇంటర్స్ అందరికీ చెప్తూ ఉంటుంది, మనం ఇప్పుడు ఒక పెద్ద కేసుని డీల్ చేయబోతున్నాం, ఒక్కసారి ఆ కేసు విన్ అయితే మీ అందరికీ డబుల్ బోనస్ ఇస్తాను అనగానే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మీటింగ్ అయిపోగానే మ్యామ్ మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోదామంటే అప్పుడే అందులో ఉన్న ఇంటర్న్ అంటాడు, ఇప్పుడే కాఫీ ఆర్డర్ చేశాను వస్తుంది, ఒక 5 మినిట్స్ ఆగండి అనగానే అప్పుడే అక్కడికి షెన్ కాఫీ పట్టుకొని వస్తాడు. షెన్ని చూడగానే షూ ఏమో షాక్ అవుతుంది. షెన్ని ఏమో కాఫీ ఇస్తూ మీ అందరికీ కాఫీ ప్లస్ మా కంపెనీ నుంచి డిజర్ట్ అని అందరికీ ఇవ్వగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో ఇద్దరు అమ్మాయిలేమో షెన్ని చూసి వావ్ ఈ పర్సన్ ఏంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, నిజంగా ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందా సింగిల్గా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే షెన్ని ఏమో అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ సూకి మెసేజ్ చేస్తాడు, వావ్ ఈరోజు నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు, అలాగే గ్రీన్ కేక్ నీకోసమే తిను అని చెప్పి మెసేజ్ చేయగానే వాళ్ళ కంపెనీ యొక్క తన టీమ్మేట్స్ అంటారు, మ్యామ్ మీరేంటి ఇంత బ్లష్ అవుతున్నారు అంటే లేదు రెడ్డిష్గా ఉన్నాను వేడెక్కువైంది అని అబద్ధం చెప్తుంది. గ్రీన్ కేక్ కూడా తింటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో సూర్య యొక్క కాంపిటీటర్ లీ ఏమో కావాలని అంటే తను సాంగ్ ఆంటీ యొక్క కేసు హ్యాండిల్ చేస్తే తన కంపెనీలో టాప్ పొజిషన్గా అలాగే కంపెనీ యొక్క పార్ట్నర్ అవుతుంది. సో ఇమీడియట్గా తన మీద ఒక ఫేక్ రూమ్ క్రియేట్ చేసి మీడియాని తన దగ్గరికి పంపిస్తాడు. మీడియా ఏమో తన చుట్టూ ఉండేసరికి ఇదే ఛాన్స్ అనుకొని ఆంటీ సాంగ్ ఆంటీ దగ్గరికి వెళ్ళి తన కేసు గురించి చెప్తూ ఉంటాడు, మీరు ఆ అమ్మాయికి కేసు ఇవ్వకండి నాకే ఇవ్వండి నేను దాన్ని బాగా హ్యాండిల్ చేస్తాను అంటే ఆంటీ అంటుంది, నువ్వెంత చేసినా నాకు తన మీదే నమ్మకం ఉంది, నువ్వెంత చెప్పినా నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అలాగే సాంగ్కి కాల్ చేసి తన కాంపిటేటర్లీ తనకి ఇలా ఆఫర్ చేశాడు అని చెప్పగానే అతనికి బుద్ధి చెప్తాను అని నెక్స్ట్ డే ఒక క్లయింట్తో మొత్తం డిస్కషన్ చేయగానే క్లయింట్ తన వర్క్కి ఫుల్ ఇంప్రెస్ అవుతుంది. అప్పుడే అక్కడికి లీ వచ్చి తన కాంపిటేటర్ ఏంటి తిని నా క్లయింట్ కదా నువ్వెందుకు నా క్లయింట్ని పట్టుకున్నావు అంటే అప్పుడే వాళ్ళ క్లయింట్ అంటుంది, తిని చేసే వర్క్ నాకు బాగా నచ్చింది, నేను తినకే నా కేసు ఇవ్వాలనుకుంటున్నాను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తన కాంపిటేటర్ ఏమో ఈరోజు నేను కంపెనీలో నీ గురించి రిపోర్ట్ ఇస్తాను అంటే అవునా నువ్వే రిపోర్ట్ ఇస్తావా కానీ ఫస్ట్ నువ్వే చేసావు కదా ఇవ్వు తెలుస్తుంది ఎవరు తప్పు అని నువ్వు నా క్లయింట్ దగ్గరికి వెళ్ళావు, నువ్వే నా క్లయింట్ని లాక్కోవాలని చూసావు, ఇప్పుడు నేను చేస్తేనేమో నీకు అలా అనిపిస్తుందా, నీకు తెలియాలని ఇలా చేశాను అని అంటుంది. అలాగే తనేమో ఆఫీస్లో ఫుల్ వర్క్ చేసి చాలా అలసిపోయి ఇంటికి వచ్చి అలానే సోఫా మీద పడుకొని షెన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అతను వచ్చి తన నడుముని ప్రెస్ చేసినట్టు ఏంటి నేను ఇలా కలగంటున్నాను అని మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చి అనుకుంటుంది. డోర్ బెల్ రింగ్ కాగానే తను ఎవరు అని అడుగుతుంది, నేనే షెన్ని అనగానే డోర్ ఓపెన్ చేస్తుంది. సో అప్పుడే అతను అంటూ ఉంటాడు, ప్రాపర్టీ మేనేజర్ చెప్పాడు ఈరోజు 12 o'clockకి లైట్ రాదంట అంటే థ్యాంక్ యూ చెప్పినందుకు అనగానే సరే నువ్వేంటి ఆఫీస్లో ఫుల్ వర్క్ చేస్తున్నావా అసలు కనిపించట్లేదు అనగానే చూడు నేను ఇప్పుడు ఆఫీస్లో ఓవర్ టైం వర్క్ చేస్తున్నాను, అలాగే మన ఇద్దరం జస్ట్ నైబర్సే కదా ఒకరినొకరు చూసుకోవాల్సిన అవసరం లేదు అనగాని నేనేం నీకు నైబర్ని కాదు అంతకుమించి నేను చూడాలనుకుంటున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను కూడా డోర్ క్లోజ్ చేసి అతని మాటలు విని తన హార్ట్ ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని అనుకుంటుంది. సో నెక్స్ట్ సీన్లో ఏమో తన బాస్ వావ్ నువ్వు సాంగ్ ఆంటీ యొక్క కేసు విన్ అయ్యావు కాబట్టి నువ్వు మన కంపెనీ యొక్క 6 months వరకు
బిజినెస్ పార్ట్నర్వి. అలాగే నీకు చాలా రైట్స్ అండ్ మంత్లీ శాలరీ కూడా చాలా పెరుగుతుంది అనగానే వాళ్ళ కాంపిటేటర్ ఏమో చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. సో తను వెళ్తూ ఉంటే ఏంటి హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, చిన్నదే కదా ఎందుకు ఇంత మురుస్తున్నావు అని వాళ్ళ కాంపిటేటర్ అంటూ ఉంటే తనదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి పార్టీ చేసుకోవడానికి రాగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో డ్రింక్ చేసి ఇద్దరు డ్రింక్ చేస్తారు. అలా తను కొంచెం డ్రింక్ చేయగానే ఫుల్గా మత్తులోకి వెళ్ళిపోతుంది. నా ఫ్రెండ్ ఇంత క్యూట్గా ఉంది, కొంచెం డ్రింక్ని కూడా తట్టుకోలేదు అని ఇమీడియట్గా షెన్కి మెసేజ్ చేసి నా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి రావా అని అంటాడు. సో తనేమో పికప్ చేసుకోవడానికి రాగానే చూడు నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు తినని డ్రాప్ చేయు అని అక్కడి నుంచి వెళ్ళిపోయి సూర్య ఏమో షెన్ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నేను నిన్ను హౌస్ దాకా డ్రాప్ చేయడానికి వచ్చాను అనగానే ఏంటి నువ్వు నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే సరే ఒకవేళ అలా చేస్తే నువ్వు నాకు పడిపోతావు అంటే చూడు నాకు లవ్ అలాగే మ్యారేజ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అలాగే ఎనీవే నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నా లైఫ్లో నేను బిజీగా ఉంటాను అని చెప్తూ ఉంటుంది. సరే ఒకసారి కన్సిడర్ చేస్తేనే కదా తెలుస్తుంది అని షెన్ అంటాడు. హౌస్కి వెళ్దాం పదా అని తను వెనకాలే వెళ్తూ ఉంటాడు. సో తనకేమో చాలా చలి పెట్టేసరికి కోడ్ ఇచ్చి చూడు నేను నిన్ను పర్సూ చేయాలనుకుంటున్నాను కానీ డిసిషన్ నీ మీదే ఆధారపడి ఉంది కానీ తనేమో షై అవుతుంది. అలా తన కోట్ని హౌస్ లోపలికి వెళ్తూ మళ్ళీ తనకి కోట్ ఇవ్వగానే అతను చెప్తూ ఉంటాడు అరే చెప్పడం మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నువ్వు కంపెనీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయ్యావు కదా, నువ్వు చాలా అమేజింగ్ పర్సన్ అని వెళ్ళబోతూ ఉంటే తను పిలిచి నేను నిజంగానే రిగ్రెట్ అవుతున్నాను అనగాని ఎందుకు అని షెన్ అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అన్నది గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే సూకి తను బాగా నచ్చింది అని చెప్పింది గుర్తు తెచ్చుకొని మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి తనని కిస్ చేస్తాడు. అలాగే చెప్తూ ఉంటాడు ఒకవేళ నీకు నో అనుకుంటే ఇక్కడ ఆపేసి అనగాని తనేమో అలానే కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేచి షాక్ అవుతుంది, ఏంటి నేను ఈ పర్సన్ పక్కన ఉన్నాను అని నైట్ జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకొని ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్తుంది. అతనితో నైట్ స్పెండ్ చేశానా అని. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది నైట్ బాగానే టైం పాస్ అయిందంట అని అనుకుంటూ ఉంటే అంటే నా ఫ్రెండ్ ఇదంతా కావాలని చేసిందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో మెసేజ్ పిలుస్తూ ఉంటాడు నువ్వు బాగున్నావా లేదా అని. తనేమో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే షెన్ ఏమో తన బాల్ టచ్ చేయబోతూ ఉంటే తనేమో ఆపుతుంది. అప్పుడే నీకు బ్రేక్ఫాస్ట్లో ఏం ప్రిపేర్ చేయాలి అని షెన్ అడుగుతాడు. నాకు ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది అని ఆఫీస్కి వెళ్తుంది. అలా ఆఫీస్లో ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో మ్యామ్ మీరు ఇంతగా వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది, రెస్ట్ తీసుకోండి అన్న కానీ తను వినదు. షెన్ మెసేజ్ చేస్తాడు కానీ తను ఎలాంటి రిప్లై ఇవ్వదు. సో తను అనుకుంటూ ఉంటాడు నేను ఈ మ్యాటర్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది కావచ్చు, కొంచెం టైం ఇవ్వాలి అని అనుకుంటాడు. అలాగే అలా కొన్ని డేస్ దాకా తన వర్క్లో బిజీగా ఉంటుంది. అట్లీస్ట్ షెన్కి రెస్పాన్స్ కూడా ఇవ్వదు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన కోసం స్నాక్స్ తీసుకొచ్చి నీకు షెన్కి మధ్యలో ఏం జరుగుతుంది అంటే నువ్వు కావాలని అతన్ని అవాయిడ్ చేస్తున్నావు కదా అంటే సో ఈ మ్యాటర్ని వదిలేసేయని షో అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నిన్ను ఇలాంటి అమ్మాయిని చూడలేదు, నువ్వు అతనితో నైట్ స్పెండ్ చేశాక ఒక ప్లే గర్ల్ లాగా అతను వదిలేసావు కదా అనగాని తనేమో సీరియస్ అవుతుంటే సరే వదిలేసేలే నేను జోక్ చేస్తున్నాను అని అంటుంది. అలా వర్క్ నుంచి బయటికి రాగానే షెన్ ఉంటాడు. సో సారీ నేను చాలా డేస్ నుంచి నేను చూడలేదు కదా, అలాగే నా మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు, అందుకే నేను మీట్ అవ్వడానికి వచ్చాను, నువ్వెందుకు నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావని తను అడుగుతాడు. డేసు అంటుంది చూడు నాకు మ్యారేజ్ అలాగే అప్పుడే సు అంటుంది చూడు మన ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో దాన్ని మనం వదిలేద్దాం, ఎందుకంటే నాకు మ్యారేజ్ చేసుకోవడం అలాగే లవ్ చేయడం ఇలాంటిది ఏది ఇంట్రెస్ట్ లేదు అనగాని అంటే ఇప్పుడు నాకు జరిగిందంతా అన్ఫేర్ అనగాని నువ్వేం మాట్లాడుతున్నావు, మన ఇద్దరం పెద్దలం, సో ఇది నార్మల్ థింగే కదా, వన్ నైట్ స్టాండ్ నువ్వు ఈజీగా తీసుకోలేవా అంటే షెన్ షాక్ అవుతాడు. నువ్వు ఇన్ని రోజుల నుంచి నన్ను ఒక ప్లే బాయ్ లాగా ట్రీట్ చేస్తున్నావా, నేను కనీసం నా గురించి ఆలోచించలేదా, నేను ఎలాంటి పర్సన్నో అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. తనేమో అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో తన హౌస్ నుంచి బయటికి రాగానే అతను కూడా అదే టైంకి బయటకు వస్తాడు. కానీ తనని చూసి కూడా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. తనేమో ఆఫీస్కి వచ్చి ఏంటి ఇతను నన్ను ఇగ్నోర్ చేశాడు, కానీ నేను ఇదే కదా కావాలనుకుంది, మరి నేను నీకు ఇంత బాధపడుతున్నాను అని అనుకుంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి ఏమైంది మ్యామ్ అంటే ఏం లేదు కొంచెం రెస్ట్ కావాలి అందుకే
టైట్గా ఉన్నాను అని చెప్తుంది. అలాగే ఇక్కడ షెన్నీ ఏమో నైట్ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అలాగే తన ఫ్రెండ్ యొక్క ఫోటో చూస్తూ చూడు, ఇప్పుడు నువ్వు చనిపోయి 3 years అవుతుంది, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది మన ఇద్దరం ఇంకా సాంగ్ రికార్డ్ చేస్తున్నాం అన్నట్టు. అలాగే నేను ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, తను నాకు చాలా నచ్చింది అని, కానీ తన అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. ఏం లాభం, అదృష్టం ఉండాలి కదా అని డ్రింక్ చేస్తూ ఉంటే తన డ్రింక్ అయిపోగానే తను మళ్ళీ డ్రింక్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తాడు. అప్పుడే షూ వస్తుంది. షూని చూసి కూడా ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో తన హౌస్కి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పర్సన్ని చూస్తుంటే ఫుల్గా డ్రింక్ చేశాడు. పాపం ఎందుకు ఇలా నా వల్లనే తయారయ్యాడా అని బాధపడుతూ తన రూమ్కి వెళ్ళేసరికి అతనేమో పడుకొని ఉంటాడు. కానీ అతనికి ఫుల్గా జ్వరం వచ్చేసరికి అతన్ని కేరింగ్గా చూసుకుంటూ బ్లాంకెట్ కూడా కప్పుతుంది. అప్పుడే లేచి, చూడు నువ్వు నన్ను కేరింగ్గా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే షూ ఏమో కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే సడన్గా అతను వెళ్ళబోతూ ఉంటే అప్పుడే సడన్గా అతనేమో పడిపోతాడు. ఇమ్మీడియట్గా తన దగ్గరికి వచ్చి తనకి చాలా ఫీవర్ ఉంది అని మంచిగా తడిగుడ్డతో కప్పుతూ ఉంటే అతనేమో కొంచెం బ్యాడ్ డ్రీమ్ని కలగంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన వల్లనే చనిపోయాడు, అందరూ తనని, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా తన్నే బ్లేమ్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఏంటి ఇతనికి ఫాస్ట్లో ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఫోటో చూసి ఫాస్ట్లో ఏదో జరిగి ఉంటుంది అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ షెడ్ లేవగానే తనకి పక్కన షూ ఉండదు. అలాగే తను ఒక లెటర్ పెడుతుంది. చూడు జాగ్రత్తగా ఉండు, టైంకి బ్రేక్ఫాస్ట్ చేయు అని మెసేజ్ చేస్తుంది. అలాగే ఇక షూ ఏమో రెస్టారెంట్లో క్లయింట్ని మీట్ అవ్వడానికి వస్తుంది. అలాగే ఆ క్లయింట్ అంటాడు, ఇప్పుడు మనం పర్సనల్గా కొంచెం మాట్లాడుకుందామా, నాతో డేట్కి వస్తావా అని అడుగుతాడు. అదే రెస్టారెంట్కి షెన్ కూడా వస్తాడు, తన ఓల్డ్ బాస్ని మీట్ అవడానికి. వాళ్ళ బాస్ అంటూ ఉంటాడు, నువ్వు ఎన్ని రోజులు నీకు నువ్వు టార్చర్ చేసుకుంటావు, నీ ఫ్రెండ్ చనిపోయి 3 years అవుతుంది, కానీ నువ్వు ఇంకా ఇలానే ఉంటావా అంటే, నాకు కొంచెం టైం కావాలి అంటే అందులో నీకు తప్పేముంది, నువ్వు ఎన్ని రోజులు ఇలా బ్లేమ్ చేసుకుంటావు, చూడు నువ్వు నీ ఫ్రెండ్ రికార్డ్ చేసిన సాంగ్ ఇంకా మిడిల్లోనే ఆగిపోయింది, నీకు ఇంకో చాయిస్ ఇస్తున్నాను, వచ్చి నీ సాంగ్ని కంప్లీట్ చేసుకో అని చెప్తాడు. అలాగే నెక్స్ట్ డే ఏమో అతను లగేజ్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే సూ ఏమో అతను చూసి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నా వల్లనే వెళ్తున్నావా అంటే తనేమో లేదు, నువ్వు కొంచెం ఓవర్గానే ఆలోచిస్తున్నావు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే తనేమో హ్యాండ్ పట్టుకుంటుంది. నువ్వు ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటున్నావని షెన్ అడుగుతాడు. నాకు కూడా తెలియదు అనగానే నేను నిన్ను ఇష్టపడుతున్నానని నన్ను ఒక డాగ్ లాగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావా అని తను అంటూ ఉంటే అప్పుడే షూ ఏమో ఏడుస్తూ, చూడు నేను ఒక లాయర్ కాబట్టి చాలా కేసులే వాదించాను, అందులో లవ్ అండ్ ఎఫెక్షన్ గురించి చాలానే చూశాను, వాళ్ళు డైవర్స్ తీసుకుని కూడా చూశాను, అందుకే నాకు ఈ లవ్ అనేది అస్సలు నమ్మకమే లేదు, కానీ ఇప్పుడు నేను మీట్ అయ్యాక నాకు అసలు నా మైండే సరిగ్గా పనిచేయట్లేదు, సో నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు అని ఏడుస్తూ ఉంటే ఇటుగా తన ఐస్ క్లీన్ చేసి తన్ని కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ హౌస్కి వెళ్ళి తను కూడా కిస్ చేస్తూ ఇద్దరు నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తను అంటూ ఉంటాడు, చూడు నువ్వు ఇప్పుడు ఈ మ్యాటర్ని కొంచెం ఇప్పుడు ఏం చేద్దాం అనగాని తనేమో నేను దీని గురించి ఆలోచిస్తాను అంటే అది తను అంటూ ఉంటాడు, సరే నువ్వు ఈ మ్యాటర్ని అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అలా కొన్ని డేస్ దాకా మనం కపుల్లానే ఉందాం, అర్థం చేసుకున్నాక మనం రిలేషన్లోకి వద్దాం అనగాని థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటూ ఉంటుంది. అలా ఫ్రెష్ అప్ అయ్యాక తను అడుగుతూ ఉంటుంది, నీ గురించి చెప్పు అనగాని తను చెప్తూ ఉంటాడు, చిన్నప్పుడే మా మమ్మీ డాడీ చనిపోయారు, అలాగే నేను చదువుకున్నాను అంటే, సరే కాలేజ్లో నీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా అంటే ఉన్నారు, కానీ దాని గురించి నేను తర్వాత చెప్తాను క్లియర్గా అనగానే తనేమో ఓకే అని అంటుంది. తను అడుగుతూ ఉంటుంది, సరే నీ ఏజ్ ఎంత అంటే 22 అనగానే ఏంటి నువ్వు నాకంటే 8 years చిన్ననా అంటే ఏంటి ఏమైనా ప్రాబ్లమా, ఈ రీజన్ చెప్పి వదిలేస్తావంటే లేదు నేను కొంచెం షాక్లోకి వెళ్ళాను అని అంటుంది. అలాగే సరే నువ్వు నీ మ్యూజిక్ని ఎందుకు వదిలేస్తావు అనగానే నేను దీని గురించి క్లియర్గా నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే తనేమో ఓకే అని అంటుంది. అప్పుడే మళ్ళీ సూ అడుగుతుంది, సరే నీకు గర్ల్ ఫ్రెండ్ కావడానికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి కదా అనగానే వాళ్ళిద్దరూ అలా డేటింగ్ స్టార్ట్ చేస్తారు. తన ఫస్ట్ రిక్వైర్మెంట్ అంటే తను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షెన్కి కిస్ చేయాలి, తను అలానే చేస్తుంది. సెకండ్ ఏమో తన ఆఫీస్లో జరిగిన మొత్తం స్టోరీస్ని ఇంటికి వచ్చాక షేర్ చేయాలి. షూ ఎలాగూ షేర్ చేస్తూ ఉంటే తనకేమో వావ్ అని కొంచెం ఆ క్లయింట్ మీద కోపం
వస్తుంది, అలా హ్యాపీనెస్ వస్తుంది. అలాగే థర్డ్ ఏంటంటే షూకి ఎప్పుడు హక్ కావాలన్నా నేను నీ కోసం వస్తాను అని చెప్పగానే తనేమో ఓకే అంటుంది. అలా తన ఆఫీస్ దగ్గరికి వచ్చి హక్ కూడా ఇస్తాడు. అలాగే అలా కొన్ని డేస్ తర్వాత తనేమో ఆఫీస్ నుంచి వెళ్ళగానే వాళ్ళ ఇంటర్న్స్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. మన మ్యామ్ ఏంటి ఇంత చేంజ్ అయింది, ఫస్ట్లో మనం ఎంత అరుస్తూ ఉండేది, కానీ సరే అరచడం పక్క పెడితే మనల్ని పొగుడుతుంది, వావ్ ఇది చాలా మంచి విషయం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ షెన్నీ మీట్ అవడానికి తన ఫ్రెండ్ యొక్క సిస్టర్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ యొక్క సిస్టర్ ఏమో అంటూ ఉంటుంది, నువ్వు డేట్ చేసే అమ్మాయి నీకు డిజర్వే కాదు, ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద కంపోజర్వి, మ్యూజిక్ కంపోజర్వి అని మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు తన్ని వదిలేసే అని అంటూ ఉంటే, చూడు నువ్వు నా వెనకాల పడ్డా ఆపేసేయి, నేను నా ఫ్రెండ్ లేడని నేను నిన్ను చూసుకుంటున్నాను, అంతకుమించి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తూ ఉన్నా కానీ ఆ అమ్మాయి పట్టించుకోదు. అంటే నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయవా అంటే, చెప్పాను కదా నువ్వు ఇవన్నీ ఇన్వాల్వ్ కావద్దు అని షెన్ అంటాడు. సో తనేమో కోపంగా బయటకు వచ్చి మళ్ళీ సూని మీట్ అవడానికి తన ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడే తన అసిస్టెంట్ ఏమో, మ్యామ్ మిమ్మల్ని మీట్ అవడానికి ఒక అమ్మాయి వచ్చింది, తను మీకు చాలా పర్సనల్ అంట, ఏదో షేర్ చేయాలంట అనగాని షూ వెళ్ళి మీట్ అవుతుంటే తను అంటూ ఉంటుంది, చూడు నా పేరు నువ్వు అనుకున్నట్టు షెన్ ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ కాదు, తను ఒక మ్యూజిక్ కంపోజర్ అని వీడియో చూపిస్తుంది. అలాగే వాళ్ళిద్దరు రిలేషన్ చెప్తూ ఉంటే తను అంటుంది, నువ్వేమనుకుంటున్నావు, నేను ఒక లాయర్ని, నేను ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా నువ్వు చెప్పేవని నమ్ముతాను అనుకుంటున్నావా, నేను ఆల్రెడీ షెన్తో మాట్లాడే ఇక్కడికి వచ్చాను అని షెన్ని పిలవగానే తనేమో లోపలికి వస్తాడు. కానీ ఆ అమ్మాయి అంతా చెప్తూ ఉంటే షెన్ ఏమో అవును ఇదంతా నిజమే అన్నాడు, సైలెంట్గా ఉంటాడు. సో షూకేమో కోపం వచ్చి వెళ్ళబోతూ ఉంటే తను హక్ చేసుకొని, సారీ ఇదంతా నా తప్పే, నేను ఇవన్నీ దాచిపెట్టాను అనగాని తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఆఫీస్కి వచ్చాక తన గురించి సర్చ్ చేస్తూ, ఏంటి ఇతను ఒక మ్యూజిక్ కంపోజర్, వాళ్ళ ఫ్రెండ్ చనిపోగానే అందరూ ఇతన్ని ఎంత హేట్ చేశారు అని ఇదంతా తలుచుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్తో కొంచెం గొడవ అయినందుకు చాలా బాధపడి డ్రింక్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ రాగానే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. సో అలాగే డ్రింక్ చేసి పడుకోగానే షెన్ ఏమో ఊరికే కాల్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేసి, చూడు తన మీద కొంచెం కోపంగా ఉంది, సో నువ్వు మనకే అబద్ధం చెప్పావు కదా అంటే, సరే నాకు అర్థమైంది అని షెన్ అంటాడు. అలాగే షెన్ ఏమో మళ్ళీ వర్క్ చేయడానికి కేఫ్కి వస్తాడు. అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ తనే మ్యూజిక్ కంపోజర్, తన వల్లనే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడని అందరూ వీడియో తీస్తూ ఉంటారు, ఈ పర్సనేనా అని. షెన్ ఏమో మళ్ళీ తన ఓల్డ్ డ్రామాని గుర్తు తెచ్చుకుంటూ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళ బాస్ ఏమో ఇక్కడ నుంచి ముందు తప్పియాలి అని ఒక సీక్రెట్ వే నుంచి అతన్ని బయటికి పంపించేస్తాడు. ఇక్కడ సూకి కూడా తన అసిస్టెంట్ ద్వారా న్యూస్ స్ప్రెడ్ అయింది, ఆ కేఫ్లో వర్క్ చేసే పర్సన్ ఇలా అనగానే, అంటే ఇప్పుడు ఇతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో అని ఇమీడియట్గా కేఫ్కి వస్తుంది. కానీ కేఫ్ ఓనర్ చెప్తాడు తను ఎప్పుడో వెళ్ళిపోయాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అనగానే తను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అతను ఒక స్నోలో కూర్చుంటాడు. సో ఇమీడియట్గా వెళ్ళి హక్ చేసుకుంటుంది అతని బాడీ హీట్ చేయడానికి. అలాగే ఏం జరిగింది అంటే, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటాడు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, కాలేజీలో ఉన్నప్పుడు మా ఇద్దరికి మ్యూజిక్ కంపోజర్ అంటే చాలా ఇష్టమని మేమిద్దరం అలా స్టార్ట్ చేసాం, అలా మేమిద్దరం ఫేమస్ కూడా అయ్యాం మా ఫేస్లు తెలియకుండా. కానీ అతనికి మేము ఎంత బిజీగా అయ్యామంటే అతని హెల్త్ ఇష్యూ కూడా నాకు చెప్పలేదు, అనుకోకుండా అతను చనిపోవడం వల్ల వాళ్ళ పేరెంట్సే కాదు మొత్తం పీపుల్స్ అందరూ నన్నే బ్లేమ్ చేశారు, అందుకే నేను వదిలేశాను అని అంటూ ఉంటే, చూడు ఇందులో నీ తప్పేం లేదు, నీ మ్యూజిక్ కెరియర్ని స్టార్ట్ చేయు, అలాగే నువ్వు మర్చిపోయావా నీ గర్ల్ ఫ్రెండ్ ఒక లాయర్ అని, ఈ కేసుని నేను హ్యాండిల్ చేస్తాను, నీకు ఎలాంటి తప్పు లేదని చెప్తాను అని అంటుంది. అలా హక్ చేసుకున్నాక కొన్ని డేస్ తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టి విత్ ఎవిడెన్స్తో అతని హెల్త్ ఇష్యూ వల్లనే చనిపోయాడు అని ఎవిడెన్స్ చూపిస్తుంది, అతని నేమ్ కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే షెన్ ఏమో మళ్ళీ తన ఓల్డ్ బాస్ దగ్గరికి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి వెళ్ళగానే బాస్ కూడా అతన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే చెప్పాలంటే షెన్ గురించి ఈ రూమర్స్ అన్నీ స్ప్రెడ్ చేయించింది షెన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ సిస్టరే, ఎందుకంటే అలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తే తన లైఫ్ లాంగ్ తననే చూసుకుంటాడు అని అనుకుంటుంది. సో ఈ విషయం షూకి కూడా తెలిసి షూ ఏమో అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వేమనుకుంటున్నావు, ఇది ఎవరైనా దీన్ని లవ్ అంటారా, ఇలా ఎవరైనా ప్రేమిస్తారా, ఇప్పుడు తను ఇన్ని రోజులు సింగిల్గా ఉన్నాడు, ఇప్పుడు నేను తనకి తోడుగా ఉన్నాను, నువ్వు చేసిన దానికి 7 years జైల్లో ఉంటావని చెప్పి తనని తీసుకొని వెళ్తూ ఉంటే షెన్ ఏమో హ్యాపీగా
స్మైల్ ఇస్తూ ఉంటాడు. నువ్వేంటి తను నేను ఇబ్బంది పెడుతుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే, కాదు ఇప్పుడు నాకు సపోర్ట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా అని హ్యాపీగా వాళ్ళిద్దరూ అలా డేటింగ్ స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోతారు. సో షైన్ కూడా తనని తన స్టూడియోకి తీసుకొని వెళ్తాడు. అలా ఒకరినొకరు హక్ చేసుకుంటారు. అలా వాళ్ళకి కొన్ని డేస్ అలానే గడిచిపోతూ ఉంటుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది తన బిజీ లైఫ్లో తనని యూజ్ చేసుకున్న పర్సన్ ఎవరో కాదు, తన బాసే అని. ఇన్ని రోజుల నుంచి తనని యూజ్ చేసుకొని బిజినెస్ పార్ట్నర్ లా సిస్టమ్కి తనను ఓనర్ చేస్తాను అని చెప్తాడు. కానీ ఇదంతా చేసేది కంపెనీకి వాళ్ళ కొడుకు ఆ కంపెనీ యొక్క హెడ్ కావాలని. ఈ విషయం తను విని షాక్ అవుతుంది. ఏంటి నా ఓల్డ్ టీచరే నాకు ఇలా అన్యాయం చేస్తాడా అని బాధపడుతూ షైన్ దగ్గరికి వచ్చి చెప్పగానే, చూడు నువ్వు ఇదంతా పట్టించుకోకు, నువ్వు ఓన్గా లా కంపెనీని స్టార్ట్ చేసేంత శక్తి నీ దగ్గర ఉంది, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నువ్వు దీని గురించి ఆలోచించు అనగానే తనేమో ఓకే అంటుంది. అలాగే తనేమో నెక్స్ట్ డే మార్నింగ్ సొంతంగా లా ఫామ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతుంది. షైన్కి చెప్పగానే షైన్ ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యి తన కార్డు ఇస్తాడు. ఇందులో నా మొత్తం సేవింగ్స్ ఉన్నాయంటే తను ఫస్ట్ తీసుకోను అనగానే, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా తీసుకోవాలి అనగానే తనేమో ఓకే చెప్తుంది. అలాగే తన ఆఫీస్కి వెళ్ళి రిజైన్ లెటర్ ఇవ్వగానే అతను షాక్ అవుతాడు. ఏంటి రిజైన్ ఇచ్చావంటే, మీ గురించి నాకు మొత్తం తెలిసింది, మీరు ఇన్ని డేస్ నుంచి నన్ను యూజ్ చేసుకున్నారు అంటే, నువ్వు నా వల్లనే ఇంత స్టేజ్కి వెళ్ళావంటే నీ వల్ల కాదు, నా ఓన్ టాలెంట్ మీద వచ్చాను, అలాగే కంపెనీ కూడా నా వల్ల ప్రాఫిట్ వచ్చింది అని చెప్తుంది. తనతో పాటు తన అసిస్టెంట్ కూడా రిజైన్ ఇస్తుంది. ఎందుకంటే షూ లేకపోతే తను కూడా ఇక్కడ వర్క్ చేయనని. అలాగే షూ ఏమో చెప్తుంటుంది, నేను సొంతంగా లా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనగాని, నేను కూడా అందులో జాయిన్ అవుతాను అని తను కూడా జాయిన్ అవుతుంది. వాళ్ళిద్దరూ మంచిగా కొన్ని డేస్ తర్వాత తన ఇంటర్న్స్ కూడా తన లా ఫామ్లో జాయిన్ అవడానికి రాగానే షూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళ మమ్మీ ఏమో తనని మీట్ అవ్వడానికి వస్తుంది. సో సడన్గా వాళ్ళ కూతురు అలాగే అల్లుడు ఒకే రూమ్లో ఉండడం చూసి, ఏంటి ఇది నిజంగా నా కూతురు హౌసేనా లేదా ఏటైనా షిఫ్ట్ అయిందా అని అనుకుంటూ ఉంటే, అప్పుడే వాళ్ళ మమ్మీకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నామని. సో వాళ్ళ మమ్మీ కూడా ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కొన్ని డేస్ తర్వాత తన లా ఫామ్లో చాలామంది అబ్బాయిలు తనని పర్చు చేయడానికి చూస్తున్నారని అంటూ ఉంటే అని షైన్ ఏమో కోపంగా ఉండేసరికి షూ ఏమో, కానీ నేను వాళ్ళు ఎవరికి ఇష్టపడట్లేదు కదా అని అతన్ని బతలాడుతూ ఉంటుంది. అప్పుడే తన బాస్ వచ్చి, లేడీ ఫ్యాన్స్ అందరూ నేను చూడడానికి ఇక్కడికి వచ్చారు అనగానే షూ కోపంగా ఉంటుంది. నువ్వు లేడీ ఫ్యాన్స్ అందరినీ మెయింటైన్ చేస్తున్నావా అని కోపంగా ఉండేసరికి, చూడు ముందు నా మాట విని కదా అంటే తనేమో వినకుండా వెళ్తూ ఉంటుంది. తన వెనకాలే షైన్ కూడా వెళ్తాడు. ఇలానే ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.